శ్రీదేవి మరణం ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచివేసింది. ఆమె ఎలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే ఆమెను ఓ అదృశ్య శక్తి వెంటాడినట్లు ఆమె గతం పరిశీలిస్తేనే తెలుస్తోంది. శ్రీదేవికి జలగండ ఉందని, అదే ఆమె ఊపిరి తీసిందనే వాదన తెరపైకి వచ్చింది. ఇందుకు గతంలో జరిగిన ఓ సంఘటనను ఉదహరిస్తున్నారు. 1972లో విడుదలైన బాలభారతం చిత్రంలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఈ మూవీలో కౌరవులు, పాండవుల పాత్రలను చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు. బాలభారతం షూటింగ్ తమిళనాడు రాష్ట్రంలో గల హోగెనెక్కల్ వాటర్ఫాల్స్ వద్ద జరుగుతుందట. షార్ట్ గ్యాప్లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఆ వాటర్ఫాల్స్లో మునిగేవారట. శ్రీదేవి ఒక రాడును పట్టుకుని వాటర్ఫాల్స్లో స్నానం చేస్తుందట. ఆ పక్కనే ధర్మరాజు, అర్జునుడి పాత్రలు చేస్తున్న ఇద్దరు కుర్రాళ్ళు కూడా స్నానం చేస్తున్నారట. శ్రీదేవి చేయి జారి నీళ్ళలో కొట్టుకుపోయేదట. పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలు వెంటనే స్పందించి ఆమెను పట్టుకున్నారట. లేదంటే శ్రీదేవి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి లోయలో పడిపోయేదట. తుడిలో ఆమె నీటి ప్రమాదం నుండి తప్పుకుందట. ఈ విషయాన్ని ఆ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసిన కమెడియన్ విశ్వేశ్వర చెప్పారు. కాబట్టి శ్రీదేవి జలగండం వెంటాడింది. బాల్యంలో ఆమె ఒకసారి దాని నుండి తప్పించుకుంది. కానీ దుబాయ్ హోటల్లో మాత్రం ఆమె తప్పించుకోలేకపోయిందని కొందరి వాదన. ఇది ఫేక్ అని కొందరు అంటున్నారు.